హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఊటీలో చూడదగ్గ మరొక ప్లేస్ అయితే షేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి గవర్నమెంట్ రోజ్ గార్డెన్ అండి. దీనికి చాలా ప్రత్యేకతలున్నాయి. వీడియో చూస్తూ ఉండండి, చెప్తాను అన్నీ గూడా. దీనికొచ్చేసి ఎంట్రీ టికెట్ అడల్ట్స్‌కైతే గనక రూ. 75, అలాగే కిడ్స్‌కైతే గనక రూ. 40 అయితే ఉంటుంది. టికెట్స్ కూడా ఇలా రోజ్ ఫోటోతో అయితే ఉంటాయి. దీన్ని ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జయలలిత గారైతే ఓపెన్ చేశారు. దీనికి యాక్చువల్‌గా జయలలిత రోజ్ గార్డెన్ అని నేమ్ ఉండేది. తర్వాత ఇలా గవర్నమెంట్ రోజ్ గార్డెన్ లాగా అయితే నేమ్ చేంజ్ చేశారనమాట. ఇక్కడికి వెళ్ళడానికి టైమింగ్స్ వచ్చేసి 7:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు అయితే ఉంటుంది. అండ్ కొంచెం టైం కూడా ఎక్కువే పడుతుందండి. ఇది మొత్తం చూడాలి అంటే ఈజీగా 1.5 to 2 అవర్స్ అయితే పడుతుంది. దీన్ని 1995లో అయితే స్టార్ట్ చేశారు. తమిళనాడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడైతే ఫ్లవర్స్ అయితే పెద్దగా ఏం లేవు, కానీ ఇక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్‌ని బట్టి మాక్సిమం అన్ని సీజన్స్‌లో కూడా ఫ్లవర్స్ ఉంటాయట. మేము వింటర్‌లో వెళ్ళాము. సో, ఆ టైంలో అయితే పెద్దగా ఫ్లవర్స్ అయితే లేవు. ఫోటోస్ మాత్రం చాలా అయితే తీసుకున్నామండి. ఫోటోస్ చాలా బాగున్నాయి. ఇక్కడ మొత్తం గ్రీనరీగా ఉంటుంది కదా! సో, ఫోటోస్ అయితే చాలా బావుంటాయి ఇక్కడ. ఈ రోజ్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం 1919 వెరైటీస్ ఆఫ్ రోజెస్ అయితే ఉన్నాయి. అలాగే 17,256 ప్లాంట్స్ అయితే ఉన్నాయట స్టార్ట్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు మోర్ దాన్ 20,000 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇది లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ రోజ్ ప్లాంట్స్ ఇండియాలో ఒకటండి ఇది. ఇక్కడ పిక్స్ దిగడానికి మాత్రం చాలా బావుంటుంది గ్రీనరీ కాబట్టి. ఇదంతా కూడా ఒక 4 లెవెల్స్‌లో అయితే ఉంటుంది. లేయర్స్‌లా ఇలా ఒక్కో టెర్రస్‌లో ఎన్ని బెడ్స్ ఉంటాయి, ఎన్ని వెరైటీస్ ఉంటాయి, అలాగే నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని, అలాగే అన్నిట్లికి కూడా నేమ్స్ అయితే రాసుంటాయండి ప్రతి వెరైటీ దగ్గర గూడా. ఈ రోజ్ గార్డెన్‌కి సౌత్ ఏషియాలో ది బెస్ట్ గార్డెన్‌గా గార్డెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు గూడా వచ్చింది. సౌత్ ఏషియాలో ది బెస్ట్ గార్డెన్ అనమాట ఇది. ఎక్సలెన్స్ అవార్డు జపాన్‌లో అయితే ఇచ్చారు 2006లో. వరల్డ్ వైడ్ ఇలాంటి గార్డెన్స్ 35 గార్డెన్స్ ఉన్నాయటండి, రోజ్ గార్డెన్స్. సో, ఆ 35 గార్డెన్స్‌లో ఇది కూడా ఒకటన్నమాట ఈ అవార్డ్ రావడానికి. ఈ గార్డెన్ అయితే మొత్తం 55 ఏకర్స్‌లో అయితే ఉంటుంది. టోటల్‌గా 55 ఏకర్స్ అనమాట. లెవెల్స్ లాగా అయితే ఉంటుంది. అండ్ ఇది ఫ్లవర్స్ చాలా తక్కువున్నాయి కాబట్టి మీకు వీడియోలో ఏం కనిపించట్లేదు. బట్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటే గనక ఇంకా చాలా బావుంటుంది ఈ ప్లేస్ మాత్రం. సో, ఊటీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ గలిగిన ప్లేస్ అండి ఇది. వింటర్‌లో వెళ్తే మాత్రం ఉండకపోవచ్చు ఫ్లవర్స్. బట్ మిగతా అన్ని సీజన్స్‌లో కూడా ఫ్లవర్స్ అయితే మాక్సిమం ఉంటాయట. అండ్ ఈ వ్యూ మాత్రం చాలా బావుంది ఇక్కడి నుంచి గూడా. ఇక్కడ ఫోటోస్ అవి కూడా చాలా బావుంటాయన్నమాట. అలాగే ఊటీలో ఇంకా ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవి ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో అయితే చూపిస్తాను. సో, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.